హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 నుంచి అమల్లోకి అంటూ, అలాగే ఆగస్టు 31 వరకు పొడిగింపు అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షిత మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు మరియు వారి సర్వీసు నిబంధనలకు ఎంతో కీలకమైనటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు విషయంలో ప్రభుత్వం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని ఏపీజేఏసీ అమరావతి గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ ఉత్తర్వుల అమలు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వహించాలని, లేని పక్షంలో వేలాది మంది ఉద్యోగులు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు ప్రభుత్వాన్ని అత్యంత వినయంగా, అదే సమయంలో స్పష్టతగా అయితే కోరారు. కేవలం నిబంధనల అమలు చేయటం మాత్రమే కాకుండా, ఆ నిబంధనల వల్ల ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జేఏసీకి చెందిన వివిధ సభ్య సంఘాల ప్రతినిధులతో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి బృందం శనివారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జి సాయి ప్రసాద్ను మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు కేవలం నోటి మాటతో కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను, ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబించేలాగా పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక సమగ్ర లిఖితపూర్వక వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, మున్సిపల్, కోఆపరేటివ్ మరియు లేబర్ వంటి అనేక కీలక శాఖల్లో గత కొన్నేళ్లుగా ప్రమోషన్ల ప్రక్రియ అనేది స్తంభించిపోయిందని వారు ఈ సందర్భంగా వివరించారు. సాంకేతిక కారణాలు, పరిపాలనాపరమైనటువంటి చిక్కులు మరియు కొన్ని చోట్లయితే న్యాయపరమైనటువంటి వివాదాల వల్ల అర్హులైనటువంటి ఉద్యోగులు దశాబ్ద కాలంగా పదోన్నతులు లేక ఒకే క్యాడర్లో మునిగిపోతూ ఉన్నారు. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో ఈ యొక్క పెండింగ్ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయకుండానే నేరుగా రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడం వల్ల సీనియారిటీ జాబితాలో పెను మార్పులు సంభవిస్తాయని, దీనివల్ల కింది స్థాయి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వం గతంలో పదోన్నతులపై జూలై 5 తేదీ వరకు విధించినటువంటి నిషేధాన్ని పరిగణలోకి తీసుకుంటూ దాన్ని ఈ ప్యానెల్ ఇయర్ ముగిసే వరకు, అంటే ఆగస్టు 31 వరకు పొడిగించాలని వారు కోరారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు 31వ తేదీన ప్యానెల్ ఇయర్ అనేది ముగుస్తుంది కాబట్టి ఆ సమయం వరకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వస్తే జోనల్ వ్యవస్థ మరియు మల్టీ జోనల్ వ్యవస్థలో మార్పులు వస్తాయి. కాబట్టి పాత పద్ధతిలో రావాల్సినటువంటి ప్రమోషన్లన్నీ ముందుగానే ఇచ్చేస్తేనే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. హడావిడిగా కొత్త ఉత్తర్వులను రుద్దడం వల్ల పరిపాలనాపరమైన గందరగోళం ఏర్పడటమే కాకుండా భవిష్యత్తులో కోర్టు కేసులకు కూడా దారితీసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని శాఖల్లో నిలిచిపోయిన ప్రమోషన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని బొప్పరాజు గారి బృందం కోరింది. పదోన్నతులు పొందిన తర్వాతే కొత్త జోనల్ విధానంలో ఉద్యోగులను సర్దుబాటు చేయడం సబబుగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఆగస్టు 31 వరకు గడువును పొడిగించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని క్యాడర్ల ప్రమోషన్లను ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలని, అప్పుడే ఉద్యోగులు పూర్తి ఉత్సాహంతో తమ బాధ్యతలను నిర్వర్తించగలుగుతారని ఏపీజేఏసీ నేతలు ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశారు.